ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఖమ్మం టూర్ ఖరారైంది. ఈ నెల 15న నగరానికి రానున్న మంత్రి ఖమ్మం చరిత్రను తిరగరాయనున్న ఐటీ హబ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ధ్వంసలాపురం రైల్వే గేట్ వద్ద ఆర్ఎండ్బి ఎన్ఎస్వి పాత క్వార్టర్స్ ప్రాంతంలో కట్టే కొత్త బస్టాండు మిషన్ భగీరథలో భాగంగా 229 కోట్ల మంచినీటి పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇదే రోజు సాయంత్రం నగరంలోని పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నెల 15న కేటీఆర్ టూరు ఖాయమైంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, మరికొన్ని పథకాలకు షురూ చేసేందుకు వస్తున్నారు. ఈ మేరకు యువనేత పర్యటనను సర్కార్ యంత్రాంగంతో పాటు టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం ధృవీకరించింది. అన్ని సందర్భాలకు భిన్నంగా ఈ దఫా కేటీఆర్ పర్యటన అత్యంత ఇంపార్టెన్స్ సంతరించుకుంది. మునపట్లో ఆయన ఎప్పుడు వచ్చినా చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ నాయకత్వంతో మాట్లాడి వెళ్లేవారు. కానీ ఈసారి ఖమ్మం చరిత్రను తిరగరాయనున్న పలు పథకాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఆర్ఎండ్బి మినిస్టర్ నాగేశ్వరరావు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మహేందర్ రెడ్డి, హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి, ఖమ్మం ఎంపీ శ్రీనివాసరెడ్డి, కేటీఆర్ మిత్రుడు, అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్యే అజయ్తో పాటు 2 జిల్లాల్లోని ఎమ్మెల్యేతో పాటు నాయకులంతా ఈ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం జిల్లాల పునర్విభజన కారణంగా ఖమ్మానికి గతంలో ఉన్నటువంటి ప్రాధాన్యత కొంతమేరకు తగ్గిందని చెప్పవచ్చు. పరిశ్రమలు, ప్రాజెక్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పరిమితం కావడంతో జిల్లాలోని యువతరం కొంత ఆందోళనకు గురైంది. వారి మనోభావాలను గుర్తించిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మానికి ఐటీ హబ్ను మంజూరు చేయాలని తన చిరకాల మిత్రుడైన మంత్రి కేటీఆర్ను కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఐటీ హబ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 25,000 అడుగుల విస్తీర్ణంలో 4 అంతస్తుల ఎత్తులో అత్యంత ప్రతిష్టాత్మకంగా 12 కోట్ల 50 లక్షల వ్యయంతో కట్టనున్న ఐటీ హబ్కు మంత్రి ఈ నెల 15వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర రథసారథి కేసీఆర్ గారు ఖమ్మాన్ని అభివృద్ధి గుమ్మంగా చేయటం కోసం అని చెప్పి అనేక వందల కోట్ల నిధులను ఖమ్మానికి పారిస్తూ వారి తనయుడు యువనేత ఐటీ శాఖ మంత్రులు, మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి చేతుల మీదుగా రేపు 15వ తారీఖు నాడు ఖమ్మంలో జరగబోయే శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతూ ఉంది. అందులో ప్రధానమైన ఐటీ హబ్ నిర్మాణం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా టౌన్ 2 సిటీస్లో ఖమ్మంలో ఐటీ హబ్ ఏర్పాటు జరగబోతూ ఉంది. లోకల్ యువతకు ఉపాధి కల్పించే విధంగా 229 కోట్ల రూపాయలతో ఇంటింటికి మంచినీరు ఇచ్చే మిషన్ భగీరథ కార్యక్రమం ఖమ్మం సిటీలో మరి శంకుస్థాపన కార్యక్రమం జరగబోతూ ఉంది. కొత్త బస్టాండ్ నిర్మాణం ద్వారా మరి ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించే విధంగా 14,85 లక్షల రూపాయలతోని కొత్త బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన జరగబోతూ ఉంది. ధ్వంసలాపురం ఫ్లైఓవర్ అనేది ప్రజల చిరకాల వాంఛ. దాని శంకుస్థాపన కార్యక్రమం 77 కోట్ల రూపాయలతోని ఇతరతర రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మరియు సాయంత్రం 5 గంటలకి బహిరంగ సభ కార్యక్రమం ఉంది. ఆ బహిరంగ సభలో ప్రజలు పెద్ద ఎత్తున సర్దార్ పటేల్ స్టేడియంకి వచ్చి ప్రభుత్వం ఇన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఖమ్మానికి ఇచ్చిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి బహిరంగ సభను పెద్ద ఎత్తున కేటీఆర్ గారు బహిరంగ సభను కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా ప్రజల్ని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్న. జై తెలంగాణ. సర్కార్ హయాంలో ఆర్ఓబి లేదా ఆర్యూబి కట్టాలని రైల్వే గేటుతో తక్లీఫ్ పడుతున్న జనాలు అనేక మార్లు మొరపెట్టుకున్నా ఏమాత్రం ఫైదా లేకుండా పోయింది. కేఎంసీ మొట్టమొదటిసారిగా జరిగిన ఎన్నికల ముందు ఖమ్మానికి వచ్చిన కేసీఆర్ దంసలాపురం రైల్వే గేట్ వద్ద ఆర్ఓబి నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల బ్రిడ్జి నిర్మాణానికి సర్కారు 77 కోట్లతో మంజూరు చేసింది. ఈ నెల 15న ఖమ్మానికి వస్తున్న కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
అదే రోజు ఖమ్మంలోని ఎన్ఎస్పి పాత క్వార్టర్స్ ప్రాంతంలో 14,85,00,000తో నిర్మించ కొత్త బస్టాండ్కు శంకుస్థాపన చేస్తారు. ఈ నెల 10వ తారీఖున ముఖ్యమంత్రి తనయుడు ఈ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి యువనేత కేటీఆర్ గారు మరి మంత్రివర్యులు 10వ తారీఖు నాడు మరి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ ఖమ్మం పట్టణంలో దాదాపు 350 కోట్ల చిల్లర పనులను శంకుస్థాపన చేసి మరి ఖమ్మం జిల్లా రెండుగా అయిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నిధులు నిక్షేపాలు కానీ వాటర్ ప్లాంట్స్, కరెంటు, ఐరన్, కోల్ మైన్ ఇవన్నీ కూడా వేరైన ఆ జిల్లాకు పోయిన తర్వాత ఈ జిల్లాలో ఏమీ లేదనుకున్న తరుణంలో మరి ఈరోజు ఐటీ హబ్ అనేది యువతకు ఆదర్శంగా మరి ఖమ్మంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఐటీ హబ్ ద్వారా దాదాపు ఒక 2-3 వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ మరి అధిక సంఖ్యలో పాల్గొని మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఖమ్మం పట్టణానికి ఇన్ని 100 కోట్లు ఏ రోజు మరి అభివృద్ధి పనుల్లో పాల్గొన్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి యువనాయకుడికి ఘన స్వాగతం పలికినట్టయితే వారికి కూడా ఉత్సాహాన్ని పెంచి మరికొంత ఈ జిల్లాని అభివృద్ధి చేసుకోవడం కోసం అవకాశం ఉంది. కాబట్టి ఈ పట్టణ ప్రజలే కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మరి పాల్గొని జరిగేటువంటి బహిరంగ సభను కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నగర పర్యటనకు వస్తున్న మంత్రి కేటీఆర్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధానంగా నగర ప్రజల దాహర్తిని తీర్చే నిమిత్తం సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా 229 కోట్ల మంచినీటి పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. తర్వాత నగరంలో చెత్తను తరలించే నిమిత్తం జీహెచ్ఎంసీ తరహాలో తీసుకొచ్చే ఆటో ట్రాలీలను, ప్రధాన రహదారులను శుభ్రం చేసేందుకు కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్లను, జేసీబీ డంపర్ బిన్స్ను ప్రారంభిస్తున్నారు. మమతా హాస్పిటల్ రోడ్లో ఈ మధ్యనే ఏర్పాటు చేసిన అధునాతన 18,000 ఎల్ఈడి సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఆయన ఆవిష్కరిస్తారు. వీటితో పాటు ఖమ్మంలోని సర్కార్ ప్రధాన దవాఖానాలలో తల్లి బిడ్డల ఆరోగ్యమే లక్ష్యంగా సర్కార్ సహకారంతో కొత్తగా 16 కోట్లతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని, 4 కోట్లతో కొనుగోలు చేసిన అధునాతన పరికరాలను మంత్రి కేటీఆర్ షురూ చేస్తారు. జనాలకు అందుబాటులోకి తెస్తారు. 3 టౌన్ ప్రాంతంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించి తండ్రి సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చనున్నారు. ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా ఎంపీ శ్రీనివాసరెడ్డి నిర్మించిన కిమ్స్ హాస్పిటల్ను షురూ చేస్తారు. ఈ కార్యక్రమంలో 2 జిల్లాల ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 15వ తారీఖు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు, వారితో పాటు ఇంకా ఇతర మంత్రులు ఖమ్మంలో దాదాపు 350 కోట్లతో శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఖమ్మం చరిత్రలో కనీ వినయరగని రీతిలో 350 కోట్లతో రేపు 15వ తారీఖు శంకుస్థాపన కార్యక్రమం జరగబోతున్నది. అందుకు ఇప్పటి నుంచే ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అనేక ఏర్పాట్లతో ప్రజలు భారీ ఎత్తున వచ్చే విధంగా అందరం చర్యలు తీసుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కూడా కార్పొరేట్ల అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. రేపు జరగబోయేటువంటి కార్యక్రమం దాదాపు డివిజన్కి ఒక 1000 మంది లెక్కన వచ్చే విధంగా మేము ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. తప్పకుండా ఒక 50,000 మందితో భారీ బహిరంగ సభ కూడా రేపు 15వ తారీఖు 5 గంటలకి పటేల్ స్టేడియంలో జరగబోతున్నది. కావున మీ V6 ఛానల్ ద్వారా కూడా ప్రజలందరినీ కోరుకుంటూ జరగబోయేటువంటి అభివృద్ధిని కూడా మీరు కూడా సహకరించి రేపు ఖమ్మం భవిష్యత్తులో రాష్ట్రంలోనే నంబర్ 1 స్థాయిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా V6 ద్వారా ప్రజల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 15న ఖమ్మం రానున్న మంత్రి కేటీఆర్, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.